సూపర్ 6 పథకాలు సంక్షేమంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఇంటిగ్రేషన్ పై దిశానిర్దేశం చేశారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, శ్రీశక్తి, దివ్యాంగ శక్తి, తల్లికి వందనం వంటి పథకాలపై సూచనలు చేశారు చంద్రబాబు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే విద్యా రుణాలివ్వాలని ఆదేశించారు. గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖలో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. పావలా వడ్డీకే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో చదువుకునేలా విద్యా రుణం ఇప్పించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా ఎస్సీ ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, పసుపు, కుంకుమ పువ్వు సాగును పెంచుతున్నామని అన్నారు. వాల్యూ ఎడిషన్ వచ్చేలా ప్రాసెసింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. న్యాచురల్ ఫార్మింగ్, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ లాంటి ప్రక్రియలు కూడా చేపట్టాలన్నారు. అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా మారేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పారు చంద్రబాబు. ఇక వీటికి పర్యాటక ప్రాజెక్టులను లింక్ చేయాలన్నారు సీఎం. దీపం 2.0 కింద ఇచ్చే సబ్సిడీ డబ్బులు నిర్దిష్టమైన తేదీల్లో లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలన్నారు. దీపం 2.0 పథకం కింద ఇప్పటివరకు 3,504 కోట్ల మేర ఖర్చు కాగా 1.08 కోట్ల మంది లబ్ధి పొందారు. శ్రీశక్తి కింద ఇప్పటివరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేయగా ఏడాదికి 1,940 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ఇక తల్లికి వందనం ద్వారా 67 లక్షల మందికి 10,000 కోట్లు ఇస్తున్నామన్నారు. ఈ నెల 19న మత్స్యకారుల సేవ కింద 286 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని చెప్పారు. హాస్టళ్లలో ఏది వృధా కాకుండా చూడాలని, నెట్ జీరో విధానాన్ని హాస్టళ్లకు వర్తింపజేయాలని అన్నారు. హాస్టళ్లలో కిచెన్ల నుంచి వ్యర్థాలను సర్క్యులర్ ఎకానమీకి అనుసంధానం చేయాలని అన్నారు.